స్త్రీ ఆధ్యాత్మిక శక్తికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రిలారా. నాకెవరు తోడు లేరు, నాకే విలువ లేదు, గుర్తింపు లేదు, నాతో నిలబడే వాళ్ళు ఎవ్వరు లేరు, అందరూ నన్ను వదిలివేశారు, తృణీకరించేశారు, అవమానిస్తున్నారు, ఇంక నేను ఎందుకు బ్రతకాలి అని అనుకుంటుండే వాళ్ళు ఉన్నారు. నాకెందుకు ఈ జీవితం, ఇక జీవితం చాలు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లరా, అటువంటి వారందరికీ స్ఫూర్తిగా ఒక స్త్రీని మనం బైబిల్లో చూస్తున్నాం. ఒక 2 రోజుల క్రితము ఒక స్త్రీ నాకు కాల్ చేసి అరౌండ్ ఒక 1 o'clockకి కాల్ చేసి అంటుంది, అక్క నా భర్త వల్ల నేను జీవించలేకపోతున్నాను, నేను చనిపోతాను నా 2 పిల్లలతో పాటు, ఎంత చెప్పినా నా భర్త మారటం లేదు, ఆయన బూతులు మాట్లాడుతున్నాడు, ఈ అవమానం నేను తట్టుకోలేనక్క అని ఆమె అంటుందండి. నేను చెప్పా, అలా కాదమ్మా, చనిపోవడానికి కాదు అని చెప్పి ఆమె కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె కోసం నేను ప్రార్థన చేశాను. పిల్లరా, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాలాంటి బ్రతుకు ఇంకెవ్వరికి లేదు అని, నాకు ఇంకా ఈ జీవితం వద్దు అనుకునే వాళ్ళు చాలామంది. కానీ ప్రిలరా, రిస్పా జీవితాన్ని చూస్తే ఇది అనేక మందికి ఒక ఛాలెంజ్ అండి. బైబిల్లో ఈ స్త్రీని గురించి, చాలామంది స్త్రీల గురించి నేను ధ్యానిస్తుంటున్నప్పుడు ఒక నిజంగా ఇటువంటి ధైర్యమా అని అనిపించే ఒక స్త్రీ ఎవరైనా ఉన్నారు బైబిల్లో అంటే అది రిస్పా ప్రిలరా. ఆమె ఎవరు అని చూస్తే ఆమెకు ఒక పెద్ద హోదా కానీ పేరు కానీ ఉన్న ఆమె కాదు. ఈమె సౌలు ఉపపత్ని అని బైబిల్ చెప్తా ఉంది. అయ్యా కుమార్తె అయిన సౌలు ఉపపత్ని అని 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7 నుండి 12 వచనాల్లో మనం చూస్తున్నాం ప్రిలారా. రిస్పా అనగా అర్థం ఏమిటి అంటే బొగ్గు అని అర్థం. ఇంగ్లీష్లో కోల్, హాట్ కోల్ అని అంటున్నారనమాట. అంటే ఈ బొగ్గుని ప్రెషర్ కింద పెడితే, అంటే భూగర్భంలో ఎప్పుడైతే బొగ్గు ఒత్తిడికి లోనవుతాడో, ఒత్తిడికి లోనైన ఆ బొగ్గు వజ్రంగా మారుతుందండి. ఈ స్త్రీ కూడా ఒత్తిడికి లోనైనప్పుడు ప్రిలరా అనేక మంది జీవితానికి ఆదర్శంగా నిలబడింది రిస్పా ప్రిలరా. అంటే బొగ్గు వజ్రంగా మారిందన్నమాట. ఏంటి సంఘటన అని మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు మనం అన్ని వరుసగా వచనాలు అన్నీ చదువుతుంటే పిల్లరా, అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, సౌలు మరణం తర్వాత రాజైన సౌలు 1వ సమూయేలు గ్రంథము 31వ అధ్యాయంలో ఆ అధ్యాయము సౌలు మరణంతో ముగుస్తుందండి. అంటే సౌలుతో పాటు 3 కుమారులు కూడా మరణిస్తారు. సౌలుతో పాటు 3 కుమారులు మరణిస్తారు. అయితే మిగిలిన వ్యక్తి ఎవరు అంటే, సౌలు వంశంలో మనం చూసినట్లయితే ప్రిలరా, ఇష్బోషేతు మిగిలి ఉన్నాడు. ఇష్బోషేతుని సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు ఆయన పక్షంలో నిలబడి కొన్ని గోత్రాల వారికి ఆయనని రాజుగా చేశాడు. 40 సంవత్సరాల వయసులో ఇష్బోషేతు రాజు అయి 2 సంవత్సరాలు మహానీయము నుండి ఈ గోత్రాల వారిని ఆయన పరిపాలన చేశాడు. ఇంకొక వైపు మనం చూస్తే హెబ్రోను నుండి 7 సంవత్సరాలు దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. యూదులందరూ, అంటే యూదా గోత్రం వాళ్ళందరూ దావీదుకు వాళ్ళు సహాయం చేశారు రాజుగా అవ్వడానికి. అంటే ఈ 2 కుటుంబాల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుందన్నమాట. ఈ యుద్ధం జరుగుతూ ఉంటున్నప్పుడు ప్రిలరా, ఒకవైపు సౌలుని వెంబడిస్తున్న వాళ్ళు, ఇంకొక వైపు దావీదును వెంబడిస్తున్న వాళ్ళు. మనం వాక్యంలో మనం చూస్తున్నాము, అబ్నేరు మరణించాడు తర్వాత. ఈ అబ్నేరు ఎవరు అని మనం చూస్తే ప్రిలరా, సౌలు సైన్యాధిపతి. ఎందుకు మరణించాడు, మరణానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే, ఇష్బోషేతు ఈ అబ్నేరు పైన ఒక నేరం మోపాడు. ఆ నేరం ఏమిటి అంటే, నా తండ్రి ఉపపత్ని అయిన రిస్పాతో నువ్వు ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావు, నువ్వెందుకు ఆమెతో శయనించావు అని చెప్పి ఇష్బోషేతు అబ్నేరును అడుగుతాడు. అంటే ఒకవైపు భర్తని కోల్పోయింది, ఇంకా ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి స్త్రీ పైన ఒక నేరం కూడా మోపబడ్డది. ఈరోజు తోడెవరు లేరు, వాళ్ళు విధవరాలుగా ఉన్నారు, సపోర్ట్ ఎవరు లేరు, ఏ మగవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ లేరంటే ఎవరితో అయినా మాట్లాడగానే నేరం మోపే వాళ్ళు చాలామంది ఉంటారండి. అలాగే ఈ రిస్పా పైన ఇష్బోషేతు కొడుకే నేరం మోపాడు, సౌలు కుమారుడు నేరం మోపాడండి. అప్పుడు అబ్నేరు ఏమంటున్నాడంటే, ఇదిగో యావే జీవము తోడు, నీ ఇంటికి సౌలు కుటుంబానికి
మేలు చేసిన నన్ను, మీ కొరకు యుద్ధం చేసిన నన్ను నువ్వు ఇలా అన్నావు గనుక దావీదు రాజు అయినంత వరకు నేను వదిలిపెట్టను, నేను దావీదు పక్షంకి వెళ్తాను అని చెప్పి అబ్నేరు ఇష్బోషేతుకి విరోధిగా మారాడు. అంటే అప్పటి వరకు సౌలు కుటుంబంతో ఉన్నాడు, ఇప్పుడు దావీదు వైపుకి వెళ్ళాడనమాట. ఎప్పుడైతే ఈ అబ్నేరు దావీదు వైపుకు వెళ్ళాడో ప్రిలరా, అక్కడ అబ్నేరు మరణిస్తాడు. అబ్నేరు మరణించిన తర్వాత దావీదు పూర్తిగా రాజుగా మారతాడు. దావీదు పరిపాలిస్తున్న కాలంలో 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మనం చూస్తే, అక్కడ ఆ వాక్యం అంతా మనం ధ్యానిస్తే, దావీదు రాజుగా ఉన్న సమయంలో, ఆయన పరిపాలిస్తున్న సమయంలో 3 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది ఇజ్రాయేలు ప్రజలకి. అప్పుడు దావీదు దేవుణ్ణి విచారించటానికి వెళ్తాడు. ఎందుకు ఈ కరువు వచ్చింది అని అడిగినప్పుడు దేవుడు దానికి ఒక పరిష్కారము, ఎందుకు ఆ కరువు వచ్చిందో దావీదుకు తెలియజేస్తాడండి. దేవుడు ఏమన్నాడంటే, సౌలు కుటుంబీకులు గిబ్యోనుల్ని చంపేశారు, గిబ్యోనీలతో ఇజ్రాయేలు ప్రజలు నిబంధన చేసుకున్నారు కదా, మరి నిబంధన చేసిన వాళ్ళని చంపకూడదు కదా, అందుకనే ఈ కరువు వచ్చింది అని దేవుడు దావీదుకు తెలియజేస్తాడు. పిల్లరా, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం మొత్తం మనం చదివితే, ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిలోకి వెళ్తూ ఉంటున్నప్పుడు ఈ గిబ్యోనీయులు ఇజ్రాయేలు ప్రజలతో మారువేషంలో వచ్చి ఒడంబడిక చేసుకుంటారనమాట. అంటే ఒక ప్రామిస్ తీసుకుంటారు, మీరు మమ్మల్ని చంపొద్దు అనే ఒక వాగ్దానం తీసుకుంటారు. వాళ్ళు ఎక్కడో దూరం నుంచి వచ్చినట్లు వేషం వేసుకొని అట్లా చేస్తారు, కానీ వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ పక్కనే వారి సరిహద్దుల్లోనే ఉంటున్న వాళ్ళు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు చంపేస్తారేమో అని చెప్పి వచ్చి అలా వాళ్ళు నిబంధన తీసుకున్నారు. అయితే దేవుని ఎదుట నిబంధన చేసిన ఈ నిబంధనని సౌలు కొట్టివేసి గిబ్యోనీయులను చంపేస్తాడు. ఎందుకు గిబ్యోనీయులను చంపేస్తాడు అని మనం బైబిల్లో మనం చదివితే 21వ అధ్యాయంలో ప్రిలరా, దానికి గల కారణం ఏమిటి అంటే, యూదా ప్రజల పైన, ఇజ్రాయేల్ ప్రజల పైన సౌలు అత్యాసక్తి గలవాడై గిబ్యోనీయులను సంహరించెను అని మనం చూస్తున్నాం. అంటే ప్రిలరా, కొంతమందికి ఎట్లా అంటే ఒక పార్షియాలిటీ ఉంటుందండి. అంటే మా ప్రాంతం వాళ్ళు, మా భాష, మా కులం, మా వాళ్ళు అని చెప్పి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. పని చేసే చోట కానీ ఎక్కడైనా సరే ఇతరులను తొక్కేసి వీళ్ళు పైకి రావాలని అనుకుంటుంటారు. సౌలు కూడా ఇజ్రాయేలు ప్రజలు, యూదా ప్రజల పైన గల ఆసక్తి వల్ల గిబ్యోనీయులని ఆయన చంపేశాడు. చంపాల్సిన అవసరం లేదు, యాక్చువల్లీ వాళ్ళతో వీళ్ళు ఒడంబడిక చేసుకున్నారు. ఏదైతే ఒడంబడిక చేశారో, ఏ ఆసక్తి సౌలు చూపించాడో అదే ఆసక్తి సౌలు కుటుంబీకుల నాశనానికి కారణమైంది ప్రియులారా. అప్పుడు దావీదు మహారాజు ఏమంటున్నాడంటే గిబ్యోనీయులతో, సౌలు కుటుంబం మీకు ద్రోహం చేశారు కదా, దానికి పరిహారంగా నేనేం చెయ్యాలి అని దావీదుని అడిగినప్పుడు గిబ్యోనీయులు ఏమంటున్నారంటే, మాకు వెండి కాదు, బంగారం కాదు, మాకు కావాల్సింది సౌలు కుటుంబంలోంచి 7 మాకు కావాలి అని చెప్పి వాళ్ళు అడిగారండి. అప్పుడు దావీదు చూస్తున్నాడు ఎవరున్నారు సౌలు కుటుంబంలో అని చూస్తే, సౌలుతో పాటు యుద్ధంలో 3 కుమారులు మరణించారు. ఇంకా మిగిలింది ఎవరని చూస్తే ప్రిలరా, మేరాబు కుమారులైన 5 మంది కుమారులు మేరాబుకున్నారు. ఈ మేరాబు ఎవరు? సౌలు కుమార్తె. అంటే ఈ 5 మంది సౌలు మనమళ్ళు. అలాగే ఉపపత్ని అయిన రిస్పాకు 2 కుమారులు ఉన్నారు. వాళ్ళలో ఒకటి పేరు అర్మోని, ఇంకొకతని పేరు మెఫ్బోషేతే ప్రిలరా. అంటే మేరాబుకు 5 మంది పిల్లలు, అంటే సౌలు మనమళ్ళు 5 మంది, సౌలు ఉపపత్ని అయిన రిస్పా కుమారులు 2. ఈ 7 మందిని గిబ్యోనీల చేతికి దావీదు అప్పచెప్పాడండి. అయితే వీళ్ళు ఈ 7 మందిని కొండపైన ఉరివేస్తారు పిల్లల. మనం ఏం చూస్తున్నామంటే 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూస్తే వాక్యం ఇట్లా పలుకుతుంది, గిబ్యోనీయులు వారిని కొండ మీద 50 ఎదుట బలి ఇచ్చిరి. ఆ 7 ఒక్కుమ్మడిగానే ప్రాణము విడిచిరి. పంటకారు తొలినాళ్ళు యవధాన్యము కోత వచ్చినప్పుడు వారిని 50కు బలి ఇచ్చిరి. యవ పంట కోయు కాలము వరకు వానలు కురిసి
శవములు తడుపు నాటి వరకు అయ్యా పుత్రికాగు రిస్పా గోనెపట్ట పరుచుకొని, కింద వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే ప్రిల్లరా, వాళ్ళు ఈ 7 కొండపైన వాళ్ళు బలి ఇచ్చారని మనం చూస్తున్నాం. అంటే కొండపైన వీళ్ళని 7 వాళ్ళు చంపేశారు, ఉరిదీశారు. ఈ ఉరి తీసినప్పుడు ఉపపత్ని అయిన, అంటే సౌలు ఉపపత్ని అయిన రిస్పా చేస్తున్న పని ఏమిటో తెలుసా అండి? ఆ కొండ పైన గోనెపట్ట వేసుకొని రాత్రి పగలు ఆమె ఆ శవాలకు కావలిగాసింది అని మనం చూస్తున్నాం. రాత్రి పగలు అంటే పగలు ఆకాశ పక్షులని, రాత్రికి వన్యమృగాలని ఆమె పారదోలింది అని చూస్తున్నాం పిల్లరా. అంటే ఈ సంఘటన చాలా పెక్యులర్గా మనకి కనిపిస్తుంటుంది. ఎందుకు ఆమె అట్లా చేసింది అని మనము వాక్యంలో చూస్తే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 26వ వచనం ఇలా తెలియజేస్తుందండి. ఆకాశములోని పక్షులు, భూమి మీద మృగములు మీ శవములను తినివేయును. ఆకాశ పక్షులు, భూమి మీద మృగములు మీ శవములను తినివేయును. వానిని అదిలించు వారెవ్వరూ ఉండరు. అంటే వాటిని కొట్టేవాళ్ళు, తరిమేవాళ్ళు, అదిలించే వాళ్ళు ఎవరు ఉండరు అని ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే ఈ అధ్యాయంలో ఆశీర్వాదాలు, శాపాలు 2 ఉన్నాయండి. శాపం ఏంటి అంటే, నువ్వు చనిపోయినప్పుడు ఏ అంతిమ సంస్కారాలు లేకుండా ఒక మనిషిని పశువులు, పక్షులు తినేసి ఎవ్వరు కేర్ చేయకుండా ఆ శవం పడి ఉండటము, అది శాపము అని బైబిల్ చెప్తా ఉందండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా, 22వ వచనం మనం చదివినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23 వచనాలు. పెద్ద నేరం చేసిన వానిని ఎవరైనా ఉరితీసి చెట్టునకు వేలాడగట్టినప్పుడు అతని శవము రేయి చెట్టు మీద ఉండనీయరాదు. ఆ దినమే అతనిని పాతిపెట్టవలెను. ఉరితీయబడిన వాడు దైవశాపమునకు గురియగును. అట్టివాని శవముతో ప్రభు మీకియనున్న దేశమును అమంగళము చెయ్యరాదు. అంటే ఈ 2 మనం చూస్తున్నాం. ఒకటి, పక్షులు, పశువులు తినేయటం శాపం. రెండోదిగా, ఒక వ్యక్తిని ఉరి తీస్తే రాత్రికే ఆ శవాన్ని దింపేసి వాళ్ళని పాతిపెట్టాలి. దాన్ని అమంగళం చెయ్యరాదు అని మనం బైబిల్లో చూస్తున్నాం. కానీ ప్రియులరా, ఈ 7 ఆ కొండ మీద వాళ్ళు ఉరి తీసినప్పుడు వాళ్ళని ఆ ఉరి నుండి దింపి భూస్థాపితం చేసేవాళ్ళు ఎవరు లేరండి. అంటే వాళ్ళు శపించబడిన వాళ్ళు. రాజైన దావీదే ఈ శిక్ష విధించాడు కనుక ఆ దేశంలో ఒక్కడు కూడా వచ్చి సహాయం చేసేవాడు లేడు. రిస్పా ఒక్కతే వాక్యం ఏం పలుకుతుందంటే, ఆ కొండ పైన ఆమె కూర్చొని ఉందండి. ఆ కొండ పైన ఒక గోనెపట్ట దాల్చుకొని ఆ గోనెపట్టతో ఆమె ఏం చేస్తుందంటే పక్షులను, పశువులను రాత్రి పగలు తరిమింది అని మనము వచనంలో మనం చూస్తున్నామండి. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. ప్రియులరా, ఈ కొండ ఏమిటి? ఈ కొండ ఏంటి అని మనం చూస్తే వాక్యం అంటూ ఉంది, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆకాశం వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. అంటే కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను అని కీర్తనకారుడు అంటున్నాడు. పిల్లరా, ఆ కొండ అనగా యేసుప్రభే. మనం అంటున్నాం, ప్రభా నీవే నా కొండ, నీవే నా ఆధారం అని మనం ప్రార్థిస్తున్నాం. వాక్యం పలుకుతుందండి. కొరింథీ రాసిన లేఖలో పౌలు గారు చెప్తున్నారు, ఆ బండ క్రీస్తే అంటున్నాడు. అంటే ఆ కొండ పైన ఈ రిస్పా కుమార్తె కూర్చొనుందండి. గోనెపట్ట వేసుకొని ఆ గోనెపట్టని పట్టుకొని పిల్లరా రాత్రి పగలు ఆ పక్షులని, పశువులని ఆమె తరుముతుంది. ఈ గోనెపట్ట ఏంటి అని మనం బైబిల్లో చూస్తే, ప్రతి భస్మ బుధవారం యాష్ వెన్స్డే రోజు మనం రీడింగ్స్ చదువుతామండి. మీ హృదయాలను చింపుకొని, గోనెపట్ట ధరించుకొని, బూడిదను చల్లుకొని పశ్చాత్తాపంతో నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. గోనెపట్ట పశ్చాత్తాపానికి గుర్తండి. యోసేపు మరణించాడు అని యాకోబు విన్నప్పుడు గోనెపట్ట దాల్చాడు. అబ్నేరు మరణించాడని దావీదుకు తెలిసినప్పుడు దావీదు గోనెపట్ట దాల్చాడండి. గోనెపట్ట పశ్చాత్తాపానికి గుర్తు, గోనెపట్ట దుఃఖానికి గుర్తు. ప్రిలరా, ఆ గోనెపట్టను పట్టుకొని ఈ రిస్పా వాక్యం ఏం పలుకుతుంది తెలుసా అండి? రాత్రి పగలు ఆకాశ పక్షులని ఆమె తరిమిందంట.
మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అంటే ఏం చేస్తారంటే ఎంత తొందరగా ఆ వ్యక్తిని పాతి పెట్టేస్తే ఆ కుటుంబం వాళ్ళు దుఃఖ నివారణ పొందుకుంటారని చెప్పి త్వరగా పాతి పెట్టడానికి మనుషులు ప్రయత్నం చేస్తారండి. కానీ ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే దాదాపు 6 నెలలు రాత్రి పగళ్ళు ఈమె ఆకాశ పక్షులను తరుముతూ ఉందంట. ప్రియులారా, ఈ ఆకాశ పక్షులు ఎవరు అంటే ఏమిటి, దేనికి అంటే సాదృశ్యం అని చూస్తే సైతానుకు సాదృశ్యం అండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే విత్తువాడు విత్తనం విత్తుతుండగా ఆకాశ పక్షులు వచ్చి కొన్ని వాటిని ఎత్తుకొని పోయెను అని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే తల్లిదండ్రుల మాట వినని వాని కళ్ళు అడవి కాకులు తినివేయును అని మనం చూస్తున్నాం. అంటే ఈ పక్షులు అనేవి దేనికి గుర్తు అంటే సైతానికి గుర్తు ప్రియులారా, శాపానికి గుర్తు ప్రియులారా. ఈ మృగాలు దేనికి గుర్తు అంటే గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని సింహం ఎదురు చూస్తుంది అంటే వెతుకుతుంది అనే సైతానుకు సాదృశ్యంగా ఉంది ప్రియులారా. అంటే ఈ శాపం కుటుంబం పైకి వచ్చింది. తన బిడ్డలు మనమళ్ళు ఎవరు కూడా గౌరవం లేకుండా, అంతిమ సంస్కారాలు కూడా లేకుండా ఆ ఉరికొయ్యకు వేలాడుతూ ఉంటున్నప్పుడు రాత్రి పగలు చూడండి, ఎక్కడ ఇంట్లో ఒక చిన్న ఎలుక చచ్చిపోయినా ఏదైనా చచ్చిపోయినప్పుడు భయంకరమైన కంపు కొడుతుందండి. కానీ మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఒక్కసారి ఊహించండి ప్రియులారా, పగల ఎండకు రాత్రికి మంచుకి ఆమె తడుస్తూ ఆ శవాలు కూడా తడుస్తూ ఉంటున్నప్పుడు ఒక్క మనిషి కూడా ఆమెతో నిలబడే వాళ్ళు లేకుండా రిస్పా రేయి పగళ్ళు ప్రియులారా ఆమె ఆకాశ పక్షులను తరిమిందంట. రాత్రికి వన్యమృగాలను ఆమె తరిమి కొట్టింది అని మనం చూస్తున్నాం. గిబ్యోనీల చేతికి ఒకవేళ సౌలు కుటుంబీకుల్ని అప్పచెప్తే కరువు పోతుందేమో అని దావీదు అనుకున్నాడండి. కానీ కరువు పోలేదు ప్రియులారా. ఇలా ఈ రిస్పా రాత్రి పగలు ఆ శవాల దగ్గరే ఉంది అని దావీదుకు వినబడినప్పుడు దావీదు ఏం చేశాడంటే గిల్బోవా కొండ మీద సౌలు మరణించి ఉండగా, సౌలుతో పాటు సౌలు కుమారులు మరణించి ఉండగా వాళ్ళకి ఏ అంతిమ సంస్కారాలు లేకుండా శత్రువులు వాళ్ళ శరీరాలని అంటే వేలాడదీసినప్పుడు అవమానించడానికి వాళ్ళు వేలాడదీసినప్పుడు అక్కడున్న కొంతమంది ప్రజలు దొంగతనంగా వాళ్ళకి అంటే అంతిమ సంస్కారాలు చేశారంట. ప్రియులారా, ఎక్కడైనా కొన్నిసార్లు దొంగ పెళ్ళిళ్ళు చేస్తుంటారు. అంటే ఎవరికి తెలియకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి కానీ ఎవరికి తెలియకుండా చావులు జరగవండి. అలా జరిగితే అది క్రైమ్ అవుతుంది. కానీ సౌలుని శత్రువులు ఒక చెట్టుకి కట్టేసి అంటే ఆ చనిపోయిన ఆ శవాన్ని వాళ్ళు వేలాడదీస్తుంటే ఒక రాజు అది అవమానానికి గుర్తు కాబట్టి కొంతమంది దొంగతనంగా వెళ్ళి ఆ సౌలు దేహాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు దొంగతనంగా పాతి పెట్టారంట. అలా పాతి పెట్టబడిన సౌలును సౌలుతో పాటు సౌలు కుమారుల ఎముకలని దావీదు తీసుకొని వచ్చి అలాగే ఈ రిస్పా 2 కుమారులు, మెరిబా 5 మంది కుమారులు అంటే సౌలు కుటుంబీకుల ఎముకలన్నిటిని తీసుకొని వెళ్ళి కీషు అంటే సౌలు తండ్రి అయిన ఆ సమాధుల్లో వీళ్ళందరినీ కూడా దావీదు పాతి పెట్టాడంట. వాక్యం ఏం పలుకుతుందో తెలుసా ప్రియులారా? వాక్యం అంటుంది 6 నెలలు రిస్పా దావీదు చెవినబడి దావీదు ఈ చనిపోయిన వారందరికీ కూడా అంతిమ సంస్కారాలు చేసేంతవరకు వారి ఎముకలని పాతి పెట్టేంతవరకు తన పోరాటాన్ని తను విడవలేదండి. ఆమెకు తోడు ఎవరు లేరు. భర్త చనిపోయాడు అంటే శ్రేయస్సు కోరుకునే అబ్నేరు కూడా చనిపోయాడు. దావీదే శిక్షేస్తే అంటే రాజే శిక్షేస్తే ఎవరు కూడా భయపడి ఆమె దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు. వాక్యం ఏం పలుకుతుందంటే ఒంటరిగా ఒక్కతే అక్కడ ఆమె పోరాటం చేసింది అని మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఇటువంటి పరిస్థితులు అయితే ఎవరు ఉండరు. ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడు వినలేం. కానీ ఈ స్త్రీ జీవితం మనకేం నేర్పిస్తుంది అని అంటే ఎప్పుడైతే దావీదు వీరందరిని తీసుకొని వెళ్ళి వీరి ఎముకల్ని పాతి పెట్టాడో అప్పుడు వర్షం వచ్చింది అని మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఆకాశవాకిళ్లను విప్పాడు అని మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఆ దేశాన్ని దీవించాడు అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒకే ఒక్క స్త్రీ ధైర్యం, ఒకే ఒక్క స్త్రీ పట్టుదల
నా బిడ్డలకి అగౌరవం కలగకూడదు, వీళ్ళు శపించబడ్డారు కనుక ఈ శాపం వీళ్ళకు ఉండకూడదు అని చెప్పి ఒక్క స్త్రీ రేయింబగలు పోరాటం చేసింది. 1 రోజు 2 రోజులు కాదండి, 6 నెలలు ఆమె పోరాటం చేసింది. వర్షం దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మకు వర్షం గుర్తు ప్రియులారా. దేవుని కరుణకు వర్షము గుర్తు ప్రియులారా. దేవుని కరుణ కురిసేంత వరకు ఆ దేశం పైన, ఆ దేశం దీవించే అంతవరకు రిస్పా ఆమె ఒక్కతే పోరాటం చేసింది ప్రియులారా. ఈరోజు ఎవరైనా ఇట్లాంటి ఒక స్త్రీ ఉన్నారా అండి? ఈమె జీవితంలోంచి మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటి అంటే డోంట్ క్విట్, వదిలివేయొద్దు. ఏ ఆశీర్వాదం కోసం అయితే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావో ప్రియ బిడ్డ, ఆశీర్వాదం వచ్చేంత వరకు నువ్వు దేవుని సన్నిధిలో పోరాడాలి. కొంతమంది ఇమోషనల్ అయిపోయినప్పుడు వాళ్ళు గివప్ చేసేస్తారండి, అంటే వాళ్ళ ఆలోచనల ద్వారా నడిపించబడతారు. కానీ రిస్పాట్లు నడిపించబడలేదు, మనుషుల వల్ల నడిపించబడలేదు, అవమానం వల్ల నడిపించబడలేదు, నాకు తోడు ఎవరు లేరని ఆమె వదిలేయలేదు. ప్రిలరా, దేని వల్ల ఆమె వదిలేయలేదు, ఒక్కటే ఒక తీర్మానం తీసుకుంది. ఆ తీర్మానం ఏమిటి అంటే నేను నా బిడ్డలకి గౌరవం పొందుకునేంత వరకు నేను విడిచిపెట్టను అని చెప్పి అక్కడ 6 నెలలు రిస్పా కావలి కాసిందండి. బైబిల్లో చాలామంది స్త్రీల గురించి నేను ధ్యానించాను, చదివాను. కానీ ప్రియులరా, ఈ రిస్పాకున్న ధైర్యం, అంటే ఎవరైనా చనిపోతేనే చూడ్డానికి భయపడతారు కదా, అట్లాంటి స్త్రీ 6 నెలలు ఆ శవాల దగ్గర కావలి కాసింది. దేశమంతా కూడా దీవించబడడానికి పనికిరాని, అవమానింపబడి, నిందలు మోపబడ్డ ఈ రిస్పా ఒక ఆశీర్వాదకరంగా నిలబడింది పిల్లరా. ఈరోజు ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు. ఇంతటి భయంకరమైన స్థితిలో అయితే ఎవరు లేరు కదా, కానీ ఆ స్త్రీ జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? వదిలివేయకు ప్రియబిడ్డ. దేవుడు దీవించేంతవరకు దేవుడి పాదాలు పట్టుకోవాలి. ఆయన కరుణ కలిగిన వాడు, ఆయన మనల్ని కరుణిస్తాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, మహాగరుడ, పరిశుద్ధుడ నా తండ్రి, నీకు వందనాలు నాయన. అవును ప్రభా, అయ్యా బొగ్గు వజ్రంగా మారిందని రిస్పా జీవితంలోంచి నా తండ్రి మేము నేర్చుకుంటున్నాం ప్రభా. ఆ ఒత్తిడుల మధ్యలో ప్రభా అయితే ఎలాగైతే బొగ్గు వజ్రంగా మారుతుందో ప్రభా, అలాగే ప్రభా భయంకరమైన ప్రభా నా తండ్రి నాయన అవమానాల మధ్య ప్రభు నా తండ్రి రిస్పా ఆశీర్వాదకరంగా ఎలా మారిందో నా తండ్రి, ఈరోజు ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఏ అవమానాల్లో వాళ్ళు ఉన్నారో ప్రభా, అయ్యా ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో నాయన, అయ్యా వారందరినీ కూడా మీరు దర్శించి వారి జీవితంలో మీరు కార్యములు జరిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒత్తిళ్ళు వచ్చినప్పుడు వదిలివేయకూడదు. శ్రమ తర్వాత దేవుడు మహిమను అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.